వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. ఈరోజు మార్నింగే సందడిగా హడావిడిగా వినిపిస్తుంటే ఏంటా అని నేనైతే లేచాను. మా పక్కనే ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. నేనైతే ఇది ఫస్ట్ నుండి మీకు వీడియో తీసి పెడుతున్నాను చూడండి. ఇది మా ఇంట్లో నుంచి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకే నేనైతే డైలీ దీన్ని వీడియో చేస్తూ ఉన్నాను చూడండి. వీళ్ళైతే కాఫీ షాప్ స్టార్ట్ చేశారు. మార్నింగే సందడిగా అనిపించి ఏంటా అని చూస్తే ఇక్కడ జేసీబీ వచ్చింది. ఇవన్నీ సెట్ చేసి వెళ్తుంది. నేను లేచేసరికి ఇదంతా సెట్ చేశారు. మాది హైదరాబాద్ హైవే రోడ్డు, ఇది సెంటర్ కదా, అందుకే ఇక్కడైతే ఈ షాప్ అయితే స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇదంతా ఇలా సెట్ చేసేసరికి ఇంకా జేసీబీ వాళ్ళు వాళ్ళ పని అయిపోయిందని వెళ్తున్నారు. ఇదంతా వర్క్ స్టార్ట్ అవుతే నేను ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో అని అనుకున్నాను. నేనైతే మార్నింగే పచ్చడి తాలింపు అయితే పెడుతున్నాను. ఇది నా బిజినెస్. నేనైతే నా షాప్లో పచ్చళ్ళు కూడా స్టార్ట్ చేశాను కదా, ఇంకా పచ్చడి అయితే పెడుతున్నాను. మిరపండ్ల పచ్చడి చాలా బాగా కుదిరింది. ఇప్పుడే తాలింపు వేసి పెడుతున్నాను. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా బాగుందో. ఇంకా నాకైతే ఫుల్ టైం పాస్. నేను వంట చేస్తూ ఈ బిజినెస్ రెగ్యులర్గా చూడొచ్చు. రోడ్డు కనిపించేది ఇన్ని రోజులు, ఇప్పుడైతే ఈ కాఫీ షాప్ కనిపిస్తుంది. ఇంకా నాకైతే ఫుల్ టైం పాస్. లేడీస్కి నాలాగా ఇలా కిచెన్ ఉంటే చాలా సందడిగా అనిపిస్తుంది. అసలు వంట చేస్తున్నట్టు కూడా అనిపించదు. నాకైతే కిచెన్ విండోలో నుంచి రోడ్డు కనిపిస్తూ ఉండేది ఇన్ని రోజులు. ఇప్పుడైతే ఈ కాఫీ షాప్ స్టార్ట్ చేశారు కదా, ఇంకా వచ్చిపోయే జనాలతో చాలా సందడిగా ఉంటుంది. ఇక నుండి నేను కూడా వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేశారు కదా, నెక్స్ట్ ఎలా రన్ అవుతుంది, అసలు వీళ్ళు ఎలా దీన్ని రెడీ చేస్తారు అనేది మీకు వీడియో చేస్తాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఈ సీటింగ్ అనేది సెట్ చేశారు. చాలా బాగుంది. సిమెంట్తో ఇవి తయారు చేసి పెట్టారు. చాలా బాగున్నాయి. ఇలా లుక్ వచ్చేసింది. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎన్ని పనులు ఉంటాయి అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈ ప్లేస్ వాళ్ళు లీజుకి తీసుకున్నారో వాళ్ళదో నాకైతే తెలియదు, కానీ ఈ ప్లేస్ అంతా బాగు చేపించారు. తర్వాత సన్న కంకర వేశారు. ఎందుకు వేశారో కంకర అనుకున్నాను. ఇవన్నీ సెట్ చేశాక ఆ కంకర వేసినందుకు చాలా లుక్ అనిపించింది. డస్ట్ లేకుండా వేసుంటారు అని నాకు అర్థమైంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఎన్ని పనులు ఉంటాయో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇవన్నీ కలర్ వేశారు. చూడండి లుక్ ఎంత బాగుందో. నాకైతే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే వీళ్ళని రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది క్లియర్గా చూస్తూనే ఉన్నాను. ఒక కాఫీ షాప్ స్టార్ట్ చేయడానికి కూడా ఇన్ని పనులు ఉంటాయి. ఏదైనా అంతే కదండి. ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి కొంచెం అందంగా కనిపిస్తే కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు. చూడండి ఇది ఫస్ట్ పెట్టగానే మామూలుగా అనిపించింది. ఇవన్నీ కలర్లు వేసి లైటింగ్ పెట్టేసరికి చాలా అందంగా అనిపిస్తుంది. ఈ పక్కన బ్లూగా దిమ్మెలు కనిపిస్తున్నాయి కదా, దానికన్నీ లైట్స్ చుట్టారు. ఇవన్నీ నైట్ టైం అయితే చాలా బాగా వెలుగుతున్నాయి. నెక్స్ట్ వీళ్ళకి ఇంకా చాలా పని ఉంది. అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది కదా. ఈ బిజినెస్ కూడా వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎలా నడుస్తుంది అనేది కూడా నేను రెగ్యులర్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంటే దగ్గరగా వెళ్ళి కాదు, నాకు కనిపించినంత వరకు చూపిస్తూ ఉంటాను. రోజు నేను షాప్కి వెళ్తాను కదా, ఈవినింగ్ వచ్చినప్పుడు కానీ నాకు కనిపించినప్పుడు కానీ వీడియో తీసి మీకు పెడుతూ ఉంటాను. చూడండి ఈ దిమ్మెలు ఇవన్నీ కస్టమర్స్ కూర్చోవడానికి బాగా సెట్ చేశారు. ఈ షాపు రోజుకొక రకంగా మారిపోతుంది. చూడండి దీని చుట్టూ అయితే చెట్లనైతే నాటారు. వాళ్ళన్నీ చెట్లు తెచ్చి మార్నింగ్ వరకు అన్నీ నాటేసి పెట్టారు. చాలా అందంగా అనిపిస్తుంది. ఏ బిజినెస్కైనా ఇప్పుడైతే కస్టమర్స్కి కొంచెం చూడడానికి అందంగా కనిపించి కొంచెం టేస్ట్ ఉంటే చాలు, అక్కడికి అందరూ రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉన్నారు. అలానే ఈ షాప్ కూడా బాగా రన్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మంచిగా అన్నీ డెకరేట్ చేశారు. ఈ షాప్ స్టార్ట్ అయ్యాక నేను అక్కడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందనేది కూడా మీకు చెప్తాను. ఏదైనా ఐటమ్ నచ్చితే ఇంకా కస్టమర్ అయితే ఎక్కడికి పోరు. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా సందడిగా ఉంటుంది. ఏరియా సందడిగా ఉంటుంది. మనం కూర్చొని టీ తాగడానికి మంచి పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది మంచి సెంటర్ కాబట్టి అందరూ కస్టమర్స్ వస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి ఇన్ని పనులైతే ఉంటాయి. ఇంత ఆలోచించి బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి. వీళ్ళు కూడా మంచి సెంటర్ పాయింట్ చూసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఎలా ఉంది వీళ్ళ బిజినెస్ అనేది కూడా నేను రెగ్యులర్గా మీకు వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను. ఇది చూడండి నైట్ టైం ఇలా ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
ఇంకా స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు వీడియోస్ అనేది చేసి చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేనైతే స్పెషల్గా ఏమీ వెళ్ళి తీయక్కర్లేదు. మా ఇంట్లో నుంచి రెగ్యులర్గా ఈ షాప్ కనిపిస్తూనే ఉంటుంది. మా డోర్ తీసినా విండో తీసినా ఈ షాప్ కనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని స్టార్ట్ చేయాలి. కొత్తగా ఆలోచించి స్టార్ట్ చేస్తే కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. ఈ షాపు ఓపెనింగ్ ఈరోజు ఈవినింగ్ వాళ్ళన్నీ రెడీ చేశారు. ఇది ఓపెనింగ్ అయిపోయిన నెక్స్ట్ డే రోజు వీడియో. కస్టమర్స్ చిన్నగా వస్తూనే ఉన్నారు. వీళ్ళ బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.